లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకోవడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవా, మరోసారి నీ లేఖనం వద్దకు వచ్చి మీ ఆత్మ ద్వారా మీరు మాకు గ్రహింప చేస్తున్నప్పుడు అర్థం చేసుకున్న వారమై మీ మనసులో ఉన్న సంగతులను మేము గ్రహించి స్వీకరించడానికి కృప నిమ్మని విజ్ఞాపన చేస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన వారు మీరు. మీ కృప కలిగిన హస్తాలకు, జాలి కలిగిన హస్తాలకే నేటి మా అధ్యయనాన్ని అప్పగించుకుంటూ అవసరమైన మేర చెప్పడానికి, అనవసరమైన వాటిని ముట్టుకోకుండా ఉండడానికి నీ దాసుని సంపూర్ణంగా మీ ఆత్మచేత నియంత్రించండి. ప్రత్యేకంగా ఎవరు అనారోగ్యంతో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుని ముట్టి స్వస్థపరచండి. మా సమయాన్ని మీరు ఆశీర్వాదకరంగా చేయమని మీ కృపకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ 18వ అధ్యాయంలో ప్రభువు 9వ వచనంలో తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. మీకు ఈ ఉపమానం అర్థమైపోయిందిగా. ఇది కూడా ప్రఖ్యాతి వహించిన ఉపమానాలు ఇదొకటి. చాలామందికి పరిచయం. క్రైస్తవులకు మాత్రమే కాదు, క్రైస్తవేతరులకు కూడా ఇది బాగా పరిచయం ఉన్న ఉపమానం ఇది. ఈ ఉపమానంలో మనకు ఇద్దరు వ్యక్తులు కనపడతారు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడి వెళతాడు. అది ఈ ఉపమానం యొక్క సారాంశం. ఇది కూడా రక్షణను గురించిన ఉపమానమే. ఇది రక్షణలో నీతిమంతులుగా తీర్చబడడం అనేది ఒక మూలాంశం. పునాది మనం చెప్పుకున్నాం గత అధ్యయనాలలో. రెండవదిగా నీతిమంతుడిగా తీర్చబడడం అనేది రక్షణలో భాగం. ఇలా అంటాను. మీరు ఆలోచించండి. ఇద్దరు వ్యక్తులు తామే నీతిమంతులం అనుకొని తమ్ము నమ్ముకొని, తామే నీతిమంతులం అనుకొని తమ్ము నమ్ముకొని, ఎవరితను? 11వ వచనంలో పరిసయ్యుడు. ప్రభు చెప్తున్న ఈ పరిసయ్యుడు యూదా మతం యొక్క భక్తికి, వారి నీతికి ఒక డెఫినేషన్, అతను నిర్వచనం. యూదా మత సంబంధమైన నీతిపరులు వారిని చూసి, పరిసయ్యులు కదా, వారికి లేచి నిలబడతారు, వారికి విందుల్లో అగ్రపీఠాలు ఇస్తారు, సంత వీధుల్లో కనపడినప్పుడు వాళ్ళకి వంగి నమస్కారాలు చేస్తుంటారు, ఘనత గౌరవాలు పొందుతూ వారు ఆచరిస్తున్నటువంటి భక్తిని బట్టి, భక్తికి సంబంధించిన కార్యాలను బట్టి తామే నీతిమంతులం అనుకొని తమ్మును నమ్ముకొని, భలే మాట ఇది, తమ్మును నమ్ముకొని. అంటే భక్తి కేవలం తన మీద తనకు ఓ గొప్ప అభిప్రాయాన్ని ఏర్పరచడం. అది ఏ భక్తి అయినా సరే, ఏ భక్తి అయినా సరే, వారు ఆచరిస్తున్నటువంటి క్రియలున్నాయే, వాళ్ళని ఏ స్థాయిలోనికి నడిపిస్తాయి అంటే తామే నీతిమంతులు అనుకునే స్థాయిలోనికి నడిపిస్తాయి. అలాంటి భావాన్ని వారి హృదయాల్లోకి అవి ఇంజెక్ట్ చేస్తాయి. తమ్మును నమ్ముకొని, వారికి వాళ్ళ మీద గొప్ప నమ్మకం, చాలా గొప్ప నమ్మకం. తామే నీతిమంతులమని తమ మీద తమకు చాలా నమ్మకం. ఇప్పుడు ఇలా అంటాను, మీరు ఆలోచించండి.
ఒక మత సంబంధమైన భక్తిని ఆచరిస్తున్న ఒక వ్యక్తి వేటి విషయమై అతడు అతిశయిస్తుంటాడు, ఏ ఏ సంగతుల విషయంలో అతడు తాను నీతిమంతుడు అనుకుంటున్నాడు, అవి ఒక ఎత్తు అయితే, ఎవరు తామే నీతిమంతులు అనుకుంటారో, తమను తాము నమ్ముకుంటారో, తమకి మించి ఇంకెవడూ లేడు అనే అభిప్రాయంలో స్థిరపడతారో, అలాంటి వారు ఎవరినైనా తృణీకరిస్తారు. ఎవరినైనా తృణీకరిస్తారు. నాకు అప్పుడప్పుడు చాలా భయం వస్తుంటుంది. అదేమిటంటే, ఒక సిద్ధాంతపరమైన ఆలోచనలో ఉండి రక్షించబడిన వారిని ఎవరిని అంగీకరించలేనటువంటి మనస్తత్వం. అంత మాత్రమే కాదు, రక్షించబడి దేవుడు పిలిస్తే పిలుపు మేర సేవకొచ్చి నమ్మకంగా జీవించి సేవ చేస్తున్న వారిని కూడా అంగీకరించలేనటువంటి మనస్తత్వం ఇదిగో ఇలాంటిది. వారిని అంగీకరించరు. మనవాడు కాదు కదా, మన అసెంబ్లీకి చెందినవాడు కాడు కదా, ఇలాంటి సంగతులు. ఎవరినైనా తృణీకరిస్తారు, ఎవరినైనా. నేను అనుకున్నాను అప్పుడు, ఒకవేళ పౌలే గనక వచ్చి మాట్లాడడానికి ఇష్టపడితే, నువ్వు మా అసెంబ్లీకి సంబంధించినవాడు కాదు కాబట్టి వెళ్ళిపో అంటారు. పౌలుని కాదు, ప్రభు వచ్చినా సరే అంటారు, నువ్వెవరు చెప్పు, నువ్వు మా బ్రదర్ నోడివేనా అంటారు. నువ్వు కన్సర్వేటివ్ బ్రదర్ నోడివేనా, లేకపోతే ఓపెన్ బ్రదర్ నోడివా, నువ్వు ఎవరు చెప్పును అంటారు. లేదు, నువ్వు ఎవాంజలికలేనా కాదా, అయితే వెళ్ళిపో అంటారు. నువ్వు బ్యాప్టిస్టా కాదా, నువ్వు వెళ్ళిపో. ఇలాగూ తమను తాము నమ్ముకున్నటువంటి ఆ నీతి, ఎవరినైనా తృణీకరించేటువంటి నీతి. వీళ్ళు పరిసయ్యులు. దేవుని నీతిని ప్రజలకు ఎగ్జిబిట్ చేస్తామని తమను తాము ప్రతిష్ఠించుకున్నవారు వీళ్ళు. వీళ్ళ యొక్క మూలాల దగ్గరికి వెళ్ళి వెతికితే ఎజ్రా కాలం నుంచి వీళ్ళు ప్రారంభమైనట్టు కనపడుతుంది మనకి బైబిల్. అంతకుముందు లేరు వీళ్ళు. సరే, ఇక్కడికి వద్దాం. ఇతను దేవాలయానికి వచ్చాడు. దేవాలయంలో ఎక్కడ నిలబడ్డాడో రాయిల. దేవాలయంలో ఎక్కడ నిలబడ్డాడో రాయిల, కానీ దేవాలయానికి వెళ్ళాడని రాశాడు. వెళ్ళిన వాళ్ళు ఇద్దరున్నారు. ఒక వ్యక్తి పరిసేయుడు, ఇంకో వ్యక్తి సుంకరి. సుంకరిని కాసేపు ఆ ప్రక్క నుంచి మనం మాట్లాడుకుందాం తరువాత. ఈ పరిసేయుడు వెళ్ళాడు, నిలబడ్డాడు. ఇక్కడ అతను నిలబడినటువంటి ఆ భంగిమ, పాస్చర్, అది నిలువబడి అనే పదం ఎలా కనపడింది అంటే, దేవుని ఎదుట ఏ మాటలైనా మాట్లాడడానికి అతని నాలుకకు చాలా సాహసం ఏర్పడింది. దేవుని ముందు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే విచక్షణ అది నశించింది. అంటే అతడు నిలబడి ఏం చేశాడు రాయిలా. కానీ ఈ 13వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి సుంకరికి రాశాడు. ఇతనితో పోల్చి మనం అతన్ని చూస్తే అతడు అలా తల పైకెత్తాడు అనమాట. కన్నులు పైకెత్తాడు, నిలబడ్డాడు, పైకి అలా ఎత్తి ఇలా అన్నాడు అనమాట, దేవా నీవు కాదు, నేను. రైట్, నేను నీ కృపను బట్టి ఇక్కడికి వచ్చాను కాదు, నేను ఎలాంటి వాణ్ణి? చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులు అయిన ఇతర మనుషుల వలె అయినా
ప్రక్కన నిలబడి ఉన్నాడు, అలంత దూరంలో. ఈ సుంకరి వలనైనా అన్నాడు. ఇప్పుడు అతను అతిశయ కారణం ఏమిటి? నేను దొంగని కాదు ఒకటి, రెండవది నేను వ్యభిచారిని కాదు, మూడవది నేను అన్యాయస్తుని కాదు. కాబట్టి ధర్మశాస్త్రం ఏది చేయొద్దందో వాటిని నేను చేయట్లా. నేను పర్ఫెక్ట్. అంటే ఈ పారసీ అనుకున్నాడు నేను మిస్టర్ పర్ఫెక్ట్ అనుకున్నాడు అన్నమాట. వాస్తవానికి చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులు ఈ మాటలు ధర్మశాస్త్రానికి చెందిన మాటలు. ధర్మశాస్త్రం వారిని తీర్పు తీర్చేటువంటి పదాలే. అయితే పౌలు గారు వాటిని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో ఇలా రాసి ఉంచాడు. ఓసారి రండి, 6వ అధ్యాయం 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేర్రు. మోసపోకుడి, జారులైనను అన్నాడా? తర్వాత 10వ వచనం దొంగలైనను అన్నాడుగా. అవునా? అన్యాయస్తులు కానీ, వ్యభిచారులు కానీ, కింద రాశాడు వ్యభిచారులైనా అని. 10వ వచనంలో దొంగలైనా అన్నాడు. ఇవేవి నాలో లేవు. కాబట్టి నేను ఎవరిని? దేవుని రాజ్యానికి వారసుణ్ణి. ఇప్పుడు తాము నీతిమంతులమనుకొని తమ మీద మాత్రమే సంపూర్ణమైన నమ్మకం ఉంచి భూమి మీద ఇంకొక నీతిమంతుడు ఉంటాడు అని నమ్మని వాళ్ళున్నారే, ఎంతటి వాణ్ణైనా తృణీకరించగలిగిన నాలుకలు కలిగిన వాళ్ళు ఉంటారే, ఎవరినైనా నిరాకరించి తీసి అవతల పారవేయగలిగిన గుండెను రాయివలే చేసుకుని ఎవరిని లెక్క చేయని తనలోనికి వెళ్ళిపోతారే, అలాంటి వాళ్ళు తామే నీతిమంతులు అనుకునేవాళ్ళు. వారికి తమ మీదే నమ్మకం, ఇంకెవ్వరి మీద నమ్మకం ఉండదు, ఇంకెవరిని నమ్మరు వాళ్ళు. వారి దృష్టిలో మిగతా వాళ్ళు ఎవరైనా సరే దొంగలే, మిగతా వాళ్ళు ఎవరైనా వ్యభిచారులే, మిగతా వాళ్ళు ఎవరైనా అన్యాయస్తులే. పైకి ఎలా కనపడుతున్నాడా బ్రదర్? అమ్మో ఎంత క్యాస్ట్ ఫీలింగు బ్రదర్. అతని మాటలు విని మోసపోతున్నారా మీరు? జాగ్రత్త బ్రదర్. అమ్మ బాబోయ్, అంత మెత్తగా మాట్లాడతాడు. మనం గనక దగ్గరికి వెళ్తే అసలు నేను చెప్పలేను బ్రదర్ అతనిలో ఎంత అహంకారం. ఇవన్నీ ఎవరు మాట్లాడతారు? దేవుని పిల్లలుగా చలామణి అవుతూ సమాజంలో ఒక స్థానంలో ఉంటూ తమను తాము ఘనపరుచుకుంటూ జీవిస్తున్నటువంటి అనేక మంది సరిగ్గా ఇవాళ ఈ రీతిగా లేరా? వారు తాము పరలోక రాజ్యానికి వారసులం అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళే నీతిమంతులు, మిగిలిన వాళ్ళెవ్వరూ నీతిమంతులు కారు. వారికి వాళ్ళ మీదే నమ్మకం నీతిమంతులమని, ఇంకెవరూ నీతిమంతులు ఉండడానికి అవకాశం లేదు మాలాగా అని ఒక అభిప్రాయంలోనికి వాళ్ళు వచ్చేశారు. మరి ఇంతటితో ఇది అయిపోతే బాగుండిపోయేది. ఏం జరిగింది? వీళ్ళందరూ అతని దృష్టిలో ఇతరులు వాళ్ళు. దొంగలు, వ్యభిచారులు, అన్యాయస్తులు. నేనెవరు? అలాంటి వాడిని కాదు. నన్ను నేను ప్రత్యేకించుకున్న తనం నాలో ఉంది కాబట్టి నేను నీతిమంతుణ్ణి. భక్తుడు అంటాడు, దేవా
నీవు నిదానించి చూచినెడలా నీ ఎదుట ఎవడు నిలబడగలడు అన్నాడు. అంతేకాదు, పాత నిబంధన గ్రంథంలోనే రాస్తూ గ్రంథంలో నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అని అంటే, లేదు లేదు లేదు, వాక్యం తప్పు, నేను నీతిమంతుణ్ణి, నేనే నీతిమంతుణ్ణి, ఇంకెవరు నీతిమంతుడు కారు. ఇలాంటి భావంలోనికి వెళ్ళిపోయినటువంటి ఈ పరిశీడితనం. అతడు ఇవన్నీ చేస్తున్నాను అన్నవాడు పొరుగువాడిని ప్రేమించటం దగ్గర ఇదిగో వెనకున్నాడు. ఈ సొంకరి వలె నేను కాదు, ఈ సొంకరి వంటి వాడిని నేను కాదు, అందుకోసం నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నా, నేను అలా నేను లేను అంటే కృతజ్ఞత చెల్లించడం ఎందుకు కూడా అతనికి తెలియదు అనమాట. కృతజ్ఞతకు అర్థం కూడా అతడు గ్రహించలేదు. తాను కృతజ్ఞత చెల్లిస్తున్నాను అంటున్నాడు అంతవరకే, కానీ కృతజ్ఞత అనేది దేవుడు మనకు చేసిన ఉపకారానికి మనం చెప్పేటువంటి ధన్యవాదాలు, థ్యాంక్స్. అది నేను ఇలా ఉండడానికి దేవా నువ్వు కారణం అన్నాడా? అనలా. నేను అలా లేను అన్నాడు. అది తనకు ఆపాదించుకున్నాడు. ఆపాదించుకుని ఇందు గురించి నీకు థ్యాంక్స్ చెప్తున్నానయ్యా, నేను స్తుతిస్తున్నానయ్యా అన్నాడు. సొంకరులు వాళ్ళ దృష్టిలో చాలా అధముల క్రింద లెక్క, చాలా అధములు. ఎంత తక్కువ చేయబడ్డవారుగా కనపడతారు సుంకరులు అని అంటే, వారు యూదులైండి కూడా రోమా ప్రభుత్వానికి వారు తల వంచి ఆ సుంకపు వసూలు చేసేదాన్ని వారు తాము పాటగా పాడి తీసుకుంటారో, ఆ డబ్బులు కట్టేసి తీసుకుంటారో, అప్పటి నుండి వసూలు చేసి వాళ్ళకి ఇస్తుంటారు. వసూలు చేసి ఇచ్చేటువంటి బాధ్యత వీళ్ళు స్వీకరిస్తారు. వీళ్ళని సొంకరులు. ఈ సొంకరులను పాపులతో సమానంగా చూస్తారు, అంత హీనంగా చూస్తారు, చాలా చులకనగా చూస్తారు. అలా చూడడం యూదులందరికీ పరిపాటి. ఈ మాట అనడానికి మత్తయి సువార్త 9వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు తాను ఒకసారి కాదు చాలాసార్లు ఆయన పరిసయ్యులు పిలిచినప్పుడు వెళ్ళాడు, సొంకర్ల దగ్గరికి కూడా వెళ్ళాడు. ఆ 9వ అధ్యాయంలో ఆయన వెళ్ళి భోజనానికి కూర్చుంటాడు. ప్రభు వెళ్ళి అది చూసి 11వ వచనంలో సుంకరులతోనూ పాపులతోనూ భోంచేస్తున్నాడేమిటి అంటారు. వాళ్లతో సుంకరులతో కలిసి భోజనం చేయడం కూడా వాళ్ళకి నామోషి, చాలా తక్కువ అన్నమాట. వాళ్ళతో కలిసి భోజనం చేసి అసలు వాళ్ళ పంక్తిని కూర్చోవడం అనేది వాళ్ళకి బిలో డిగ్నిటీ అనమాట. వాళ్ళ హోదాకు భంగం కలిగించే సంగతి. ఇలాంటి వాళ్ళలాగా నేను లేనందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నానయ్యా అని చేసే వాటిని ప్రభువుతో చెప్తున్నాడు. వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నానయ్యా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నా. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతటిలో 10వ భాగం చెల్లిస్తున్నాను అన్నాడు. అన్నవాడు పైకన్ల ఇవన్నీ
లోపల లోపల అంటున్నాడు. అలా చూశాడు, ఆయనతో చెప్తున్నాడు, ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు కదూ, మాట నోటి నుండి బయటికి రాకమునిపే సమస్తం ఎరిగినవాడు కదా, అతడేం ప్రార్థన చేస్తున్నాడు ఎవరికి వినపడుతుంది? ఈయనకే కదా వినపడేది. ఈయన చెప్తున్నాడనమాట. ఏం ప్రార్థన చేశాడంటే అతను మౌనంగా, ఇవి అతని ప్రార్థన అంశాలు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను అన్నాడు. ఒక మాట అంటాను, భక్తిలో ఉపవసించడం అనేది మంచిది. కానీ ఉపవాసం చేసేటప్పుడు సహజంగా ఏం జరుగుతుంది? ఉపవాసంలో ఎవరైనా అన్నం మానివేసి దేవునికి సమయాన్ని అప్పగించుకుని ఇంకే పని చేయక ప్రభు పాదాల దగ్గరుండి ఆయన దగ్గర మొరపెడుతూ ఆయన సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థిస్తూ వాక్యం చదువుకుంటూ ధ్యానిస్తూ ప్రభుతోనే గడిపేటువంటి ఆ అత్యున్నతమైన సమయం ఉపవాసం. అక్కడ ఏమవుతుంది చెప్పండి? సహజంగా దీనులమవుతాం. అక్కడ తగ్గింపు వస్తుంది. సహజంగా ప్రార్థనలో తగ్గింపు రావాలి. అందుకనే 35వ కీర్తన 13వ వచనంలో ఒక మాట రాశాడు భక్తుడు. 35 13వ వచనం 12 కాదు, ఇలా అన్నాడు, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని అనే మాట హంబుల్ ద సోల్ అనేటువంటి పదం. అది నా ప్రాణాన్ని నేను ఏం చేసుకున్నాను? విధేయపరుచుకున్నాను. నన్ను నేను దీనునిగా చేసుకున్నాను, తగ్గించుకున్నాను. అది మాట ఆయాసపరుచుకోవడం అని అంటే. అంతేకాదు, ఉపవాసం ఉన్నవారు సహజంగా ఏం చేస్తారు? మీకు నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు మీరు చదివితే అక్కడ వారు ఉపవాసం ఉన్నారు. లేఖనంలో ఉపవాసం ఉన్నవారు కనపడతారు. ఈ 9వ అధ్యాయం 1-2 వచనాలలో మనకు కనిపించే సంగతి ఏమిటంటే, వారు ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని తల మీద ధూళిపోసుకొని అంటే ఏం చేశారన్నమాట? పశ్చాత్తాపడతారు. ఉపవాసం ఉండే వ్యక్తి పశ్చాత్తాప్తుడవుతాడు. ఉపవాసం ఉండే వ్యక్తి విధేయుడు, తగ్గింపు కలిగిన వాడుగా మారతాడు. కానీ భక్తిపరమైన ఉపవాసాలు ఆ వ్యక్తిని అహంకారిగా మారుస్తుంది. భక్తికి సంబంధించిన ఆచారాలు, ఈ అలవాట్లు, క్రియలు ఇవన్నీ ఉన్నాయే, ఇవి మీరు ఉపవాసం ఉంటారా? కనిపెట్టి ప్రార్థన చేస్తారా? మీరేనండి. మీకు మీ పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు వచ్చి మీ ఇంట్లోనే ఆ రాత్రంతా ఉండి కనిపెట్టి ప్రార్థన ఏమైనా చేస్తారా? ఏం చేయరా? అటువంటివి ఉండవా? అరే రే రే భలేవాళ్ళు, ఏం భక్తే మీ భక్తి? దుఃఖం ఏమిటంటే, ప్రార్థించేవాడు దీనుడవుతాడు, ఉపవసించేవాడు ఖాళీ అవుతాడు, పశ్చాత్తాపడేవాడు తన అంతరంగంలో మెత్తనైన స్వభావం కలిగిన వాడుగా మారతాడు, లోబడేవాడుగా అవుతాడు. కానీ అదేం విచిత్రమో నాకు అర్థం కాదు. ఈ నీతి కార్యాలు చేస్తూ ఆ కార్యాలను బట్టి మేము నీతిమంతులం, మానేసిన క్రియలు, చేస్తున్న కార్యాలు, ఇవి తమ నీతిగా భావించేటువంటి భక్తి, ఇది రక్షించదు. నేను 10వ భాగం నీకు ఇస్తున్నానయ్యా అని చాలామందికి, మేము ఎంత ఇస్తాం అనుకుంటున్నారు బ్రదర్ 10వ భాగం? మా ఇల్లంతా మేమందరం కలిపితే 10 మంది సేవకులను పోషిస్తాం, తెలుసా మీకు?
అవునా? కొంతమంది అసలు దశమ భాగం అనే పదమే తామేదో దేవునికి మేలు చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన అది. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అసలు ఇది అక్కర్లేదు అనే బోధ ఉంది కొంతమంది దగ్గర. మీరు దానిని మానక దీనిని చేయండి అన్నాడు ఆయన. మీరు పుదీనాల సదాపాలో దశంభాగం ఇస్తున్నారు, బానుంది, దానిని మానక దీనిని చేయండి, కనికరం ప్రేమ వీటిని చూపించండి అంటాడు. దాన్ని మానమని చెప్పాల, కొనసాగమన్నాడు అందులో. కానీ వర్ధిల్లని కొలది ఇమ్మని చెప్పి రాయబడింది. ఇదంతా అర్థం ఏమిటి? అసలు దేవునికి ఇవ్వడం, దశమాంశం ఇవ్వడం అనేది దాని మూలాంశం, మూల ఉద్దేశం ఏమిటి? మూల ఉద్దేశం ఏమిటో తెలుసా? అవన్నీ ఆయన ముందు పెట్టి, అయ్యా దీనికి యజమానివు నువ్వు, ఈ పొలానికి యజమానివు నీవు, ఈ ద్రాక్ష తోటకి యజమానివు నీవు, ఈ ఆదాయానికి సమస్తం కారణం మీరు, మీ యాజమాన్యాన్ని ఒప్పుకుంటున్నాం. ఇందులో నుంచి మీకు విధేయత చూపించి మీరిచ్చిన దాంట్లో నుంచి ఇదిగో మీరు నిర్ణయించిన చొప్పున మేము చేస్తున్నాం. మా ఇష్టం చొప్పున మేము చేయటంలా, మా ఇష్టం చొప్పున మేము చేయం, వీటిని మీ ఇష్టానికి అప్పగించుకుంటున్నాం. లేఖనంలో ఏం చేయమన్నాడు అదే చేస్తాం. ప్రభు అన్నాడు, నా మందిరావరణంలో ఆహారం సమృద్ధిగా ఉన్నట్లుగా మీరు తీసుకుని రండి దశమ భాగాలు అంటాడు ఆయన. అందుకోసం దేవుని మందిరావరణంలో ఆహార సమృద్ధి కొరకు నియమించబడిన దశమ భాగాలు అవి కదూ. సరే, ముందుకు వెళదాం. ఎవరు ఇష్టాలు వాళ్ళు, ఎవరి లెక్క వాళ్ళది, వాక్యం అక్కర్లేదు. సరే, ఇక్కడికి వద్దాం. భక్తి ఇవ్వడాన్ని బట్టి తాము చాలా నీతిమంతులం అనుకునేటువంటి స్థాయికి ఓ మనిషి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయినవాడు అలా తనలో తాను ప్రార్థించాడు ఇంతవరకే. అప్పుడు ప్రభువు సుంకర్ని గురించి చెప్పడం ప్రారంభించాడు. సుంకర్ని గురించి చెప్తున్నప్పుడు 13వ వచనంలో, లూకా సువార్త 18:13లో దూరముగా నిలబడి, మొట్టమొదటి మాట అతని గురించి చెప్తూ, దూరముగా నిలబడి. దేనికి? దేవాలయానికి దగ్గరగా రాలేదన్నమాట. ఎవరు వచ్చారు దగ్గరగా? పరిసేడు తిన్నగా వచ్చాడు అన్నమాట. బహుశా వెలుపలి ఆవరణం అంతా దాటేసి లోపలి ఆవరణ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అనమాట. ఎదురుగా దీపస్తంభం కనపడుతుండాలి, ఇటు ప్రక్కన బలిపీఠం కనపడుతూ ఉంటుంది వెలుపల ఆవరణంలోది. గంగాళం కూడా దాటేశాడు, వచ్చేసి నిలబడ్డాడు. కానీ అతడు ఇంకా దూరంగానే, అంటే గుమ్మం దాటి లోపలికి వచ్చి అక్కడే నిలబడ్డాడు. లోపలికి రావడానికి సాహసించాల, దూరంగా నిలబడ్డాడు అనే పదం ఏమర్థమవుతుందంటే, నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నేను కాను, నీ వద్దకు తగుదునమ్మా అని నేను రాలేను, నేనేమిటో నాకు తెలుసు. 1, 2 ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక, లోపలేముంది చెప్పండి? భయం ఉంది. ఏది పరిసేయుని భక్తిలో లోపించిందో అవన్నీ ఇతనిలో కనిపిస్తున్నాయి. దేవుడు వేటిని చూస్తున్నాడు? చోరుడా, దొంగ, అన్యాయస్తుడా, వ్యభిచారా, అవి కాదు చూస్తుంది ఆయన. ఉపవాసం ఉంటున్నాడా, దశంభాగాలు తెచ్చాడా లేదా, వీటిని చూడలేదు ఆయన చూస్తుంది. దూరంగా నిలబడ్డాడు, ధైర్యం లేనివాడయ్యాడు, భయపడుతున్నాడు. అంతేకాదు, రొమ్ము కొట్టుకుంటున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. రొమ్ము కొట్టుకోవడం అనే పదం
దుఃఖించడాన్ని, పశ్చాత్తాపడ్డాన్ని చూపిస్తుంటుంది. చేసిన తప్పులు, అయ్యో, ఇది అతనిలో కనపడేది. అలా కొట్టుకుంటూ ఇలా అన్నాడు, దేవా దేవా, నేను లేదు, పాపినైన నన్ను తానెవరో గుర్తించాడు. దేవుని వద్దకు రావడానికి అందరికీ ప్రవేశం ఉంది. కానీ నిజస్థితిని గుర్తించనివాడు ఎవడు నీతిమంతుడిగా తీర్చబడడు. దేవుని భయం లేదు, దీనత్వం లేదు, ఇవేమి లేవు ఆ పరిచయంలో. పశ్చాత్తాపం అంతకంటే లేదు. నిలబడి, నేను దొంగని కాదు, అన్యాయస్తుడిని కాదు, నేను వ్యభిచారిని కాదు, ఇదిగో ఈ సుంకర్ లాంటి వాడు కూడా కాదు. సుంకర్లు చేసే పని ఏమిటి? వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు నిర్ణయించబడిన దానికంటే కొంచెం బలత్కారంగా ఎక్కువ పుచ్చుకుంటారు వాళ్ళు. అదే మాట లూకాసు వార్త 3వ అధ్యాయంలో రాశాడు. చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయంలో 12వ వచనం. సుంకర్లను బాప్తిస్మం పొందవచ్చి, బోధకుడా, మేమేమి చేయవలనని అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దు. ఇది చెప్పిన మాట. నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తారన్నమాట. వీళ్ళు ఎక్కువ వసూలు చేస్తారు. మన ఇవాళే కారులో వెళ్తూ ఉంటే పూర్ణకు ఫోన్ వచ్చింది. ఎవరో అతను, బహుశా కొరియర్ సంబంధించింది కాబోలు, ఏదో ఫోన్ ఏదో ఆర్డర్ చేసినట్టున్నారు. దానికి 14,490 రూపాయలు ఎంతో ఉందనుకోండి. ఫోన్ చేసి, సార్ నేను ఇక్కడ ఉన్నానండి అంటే, బాబు రైట్ అయితే అక్కడికి వెళ్ళు, మా అమ్మగారు ఉంటారు, డబ్బులు ఇస్తారు. ఎంత అంటే 15,000 సార్. ఇతనికి ఆల్రెడీ దాని తెలుసు కనుక, అదేమిటా 14,495 రూపాయలు కదా అది అని అంటే, సారీ సార్ అది 14,995 అనుకున్నానండి నేను. అంటే ఎందుకంటున్నాను ఈ మాట అంటే, తీసుకునే దగ్గర, వసూలు చేసే దగ్గర నిర్ణయించబడే దానికంటే ఎక్కువ వసూలు చేయడం అనేది ఎప్పటికీ చూస్తుంటాం. చిల్లరలేదు సార్ అంటారు. మనం ఏం చేయాలి? సర్లే ఉంచుకో. నిర్ణయించబడే దానికంటే ఎక్కువ బలవంతంగా వసూలు చేయడం, పీడించి వసూలు చేయడం అనేది సహజంగా ఈ ట్యాక్స్ కలెక్టర్స్ చేస్తున్న పని. వారు పరిపాలిస్తున్నటువంటి తమకిష్టం లేని రోమా ప్రభుత్వం తరపునున్నారన్నది మొట్టమొదటి కష్టం. రెండవదిగా తమ జాతి వారి వద్ద పీడించి డబ్బులు వసూలు చేస్తున్నది రెండవ కష్టం. దీనివల్ల వీళ్ళు సమాజంలో అత్యంత నీచంగా చూడబడుతున్నారు. కానీ వాళ్ళు వచ్చి ప్రభు మందిరంలోనికి వచ్చి తల వంచి గుండె బాదుకుంటూ, దేవా, పాపినైన నన్ను కరుణించు అన్నాడు. నీతిమంతులుగా తీర్చబడడానికి వీటన్నింటితో పాటుగా మరొక అద్భుతమైన కారణం ఉంది. ఆయన ఉచితమైన కృప, కరుణ చొప్పున మాత్రమే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. దేవునికి అతడు అంగీకారయోగ్యం అయ్యాడు. అతని ప్రవర్తన, అతని పశ్చాత్తాపం, అతని దీనత్వం, నిజస్థితిని గుర్తించడం, దేవుని యొక్క పరిశుద్ధతను గుర్తించడం, ఇవన్నీ జరిగినప్పుడు ఇక్కడ రాస్తూ ఇలా అన్నాడు, అతనికంటే
ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి అని. గతంలో ఈ విషయం చెప్పినప్పుడు నేను మీకు చెప్పాను. దేవాలయానికి దగ్గరగా ఉంది పరిసయుడని, దూరంగా ఉంది సుంకరి అని. కానీ ప్రభు అన్నాడు, అతడు ఇతడు అన్నాడు. సుంకరిని ఇతడు అన్నాడు. దేవునికి దగ్గరగా ఉంది సుంకరి, పరిసయుడు దూరంగా ఉన్నాడు. ఆ రోజు నేను అన్నాను, ఇప్పుడు ఆయన మందిరంలో లేడు, సుంకరి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. దేవుని సన్నిధి అతనికి ఎంత సమీపంగా ఉందో అన్నాను. ఇక్కడ నీతిమంతుడిగా తీర్చబడడం అనేది రక్షణలో భాగమైతే అది ఎలా జరుగుతుంది, ఏ విధంగానూ? మరి అతనెందుకు? వాస్తవానికి ఇక్కడ మాట్లాడుతూ నీతిమంతుడిగా, ఇతని కంటే అతడు నీతిమంతుడిగా తీర్చబడి అన్న తరువాత తగ్గించుకునివాడు హెచ్చించబడతాడు, హెచ్చించబడేవాడు తగ్గించబడతాడు. తగ్గించబడడం అనే పదానికి ఎబేస్డ్ అనే పదం రాస్తుంది. ఎబేస్డ్ అనే పదానికి అర్థం ఏంటంటే అతడు భంగపడిన వాడై అని అర్థం. అతడి అహంకారం అణచబడిన వాడై. ఎబేస్డ్ అంటే అర్థం అది. తగ్గించటం అనే పదానికి ఏమిటంటే తాను నీతిమంతుడు కాదు అనే సత్యం దేవుని చేత అంగీకరించబడకపోవడం అనేది. నీ మతం యొక్క భక్తి ఆచార క్రియలేవి నిన్ను నీతిమంతుడిగా దేవుని ఎదుట తీర్చలేవు. ఇందులో ఉన్న ఈ ఉపమానంలో ఉన్న సంగతి ఇది. మరిప్పుడు ఒకసారి ఈ నీతిమంతునిగా తీర్చబడడాన్ని గురించి 1-2 మాటలు చూద్దాం, చూసి ముగించుకుందాం. రోమాపత్రికలో 3వ అధ్యాయం, రోమాపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు. అతడు పరిసయుడైనా, అతడు శాస్త్రైనా, అతడు లేవీయుడైనా, ఏవైనా కానివ్వండి, కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా అతడు ఎప్పటికీ నీతిమంతుడిగా తీర్చబడడు. అయ్యయ్యో, మరి ఎలా ఇప్పుడు? 28వ వచనం చూడండి. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతివంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకే దేవుడా? అన్యులకు దేవుడు కాడా? ఆయన కేవలం ధర్మశాస్త్రం చొప్పున చేసేవాళ్ళనే నీతిమంతులుగా తీరుస్తాడా? లేదు 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 లేదు. విశ్వాసాన్ని బట్టి ఆయన నీతిమంతుడిగా తీరుస్తాడు అనే సత్యం. ఇక్కడ దీనికి అద్భుతమైన ఉదాహరణ రోమపత్రిక 4వ అధ్యాయం 1-5 వచనాల్లో చెప్పాడు. చెబుతూ, కాబట్టి శరీర విషయమై మన మూలపురుషుడికి అబ్రహామునికి ఏం దొరికింది? అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడినేలా అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏం చెబుతుంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు కదా. పని చేయక భక్తిహీనుని నీతిమంతుగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడను. ఇది మాట. నువ్వు చేసిన క్రియలు నిన్ను అతిశయం పాలు చేస్తున్నప్పుడు నిన్ను నీతిమంతుడిగా చేయడం కోసమై ప్రభు చేసిన కార్యం ఉందే, సిలువ కార్యం. ఆయన చిందించిన రక్తం, ఆయన మరణం, ఆయన సమాధి చేయబడడం, ఆయన తిరిగి లేవడం, పునరుద్ధానం, ఈ క్రియ ఉందే, ఇది నిన్ను నీతిమంతుడిగా తీరుస్తుంది. అంతేగా నువ్వు చేసిన కార్యాలు కావు. అది గుర్తుపెట్టుకోండి. క్రియల మూలంగా ఎవడు నీతిమంతుడిగా తీర్చబడడు. ప్రభు చేసినటువంటి ప్రేమాయుతమైన కార్యాన్ని బట్టి ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. దీన్ని రుజువుపరుస్తూ అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయంలో ఇలా
దాన్ని వివరించడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ సంగతులు అక్కడ వ్రాయబడ్డాయి. 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో 38, 39 వచనాలు చదువుతాను. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నది అనియు. ఎవరి ద్వారా? ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన కుళ్ళు పట్టలేదు అన్నది 26, 27 దావీదు కీర్తనని తీసుకుని వచ్చి చూపిస్తూ దాన్ని నిరూపిస్తున్నాడు ఆయన. ఇక్కడికి వద్దాం. మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలనే నీతిమంతుడిగా తీర్చబడని మీకు తెలియనుగాక అన్నాడు. అవును, దేని ద్వారా? పాప క్షమాపణ ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. పాప క్షమాపణ ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతారు. క్రియల వలన ఏ వ్యక్తి పాపాలు క్షమించబడవు. నువ్వు చేసిన నీతి కార్యాలేవి నీ పాపాన్ని క్షమించడానికి సమర్థవంతమైనవి కావు. ఆయన రక్తం ఒకటే నీ పాపాన్ని క్షమించడానికి ఉన్న ఒకే ఒక ఆధారం. పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తూ ఉండగా ధర్మశాస్త్రం ఏది చేయజాలపోయిందో అది ప్రభు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆ సుంకరి ఏ రీతిగా అయితే పశ్చాత్తాపడి పాపినని ఒప్పుకుని ఆయన కరుణ మీద ఆధారపడ్డాడో అతడు క్షమించబడినవాడై నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మరోమారు కొన్ని మాటలు చెప్పడానికి నీ దాసునికి మీరు ఇచ్చిన అనుమతి కొరకు రుణస్తుడని చెప్తున్నాను. విన్న మా ప్రియుల అంతరంగాల్లో మీరే కార్యం జరిగించి మీ నామునకు మహిమ కలుగు చేసుకునమని సమస్త కృపలకు దాతవైన మీ చేతులకే మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ నీ దాసుని బలపరిచినందుకే కృతజ్ఞత చెల్లిస్తూ శక్తిని, ఆరోగ్యాన్ని ఇమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే మనం తిరిగి ఆదివారం నాడు 9:30 లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.